హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లిగడ్డ పకోడీ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, చూస్తున్నారా? ఈరోజు ఉల్లిగడ్డ పకోడీ చేస్తున్నాను. నా పేరు సలోమి. దీంట్లో కావాల్సిన కట్ చేసుకున్నాను. వంట చేసినప్పుడు మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ కొట్టండి. చూస్తున్నారా? ఇగో ఇట్లా విడివిడిగా చేసుకోవాలి. ఇట్లా వేస్తే మనం కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం, టేస్ట్ ఉంటుంది. కడుపు నొప్పి రాకుండా జీర్ణం అవుతుంది. చిన్నపిల్లలకి పకోడీ తింటారు కదా, కడుపు నొప్పి రాకుండా జీర్ణం అవుతుంది. దీన్ని ఇలా మొత్తం ఇట్లా పౌడర్ దీన్ని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని గట్టిగా పిసుకోవాలి, కలపాలి, బాగా కలపాలి. కడాయి పెట్టి నూనె వేయిపో చిన్ని. కడాయి పెట్టి నూనె పెట్టి కావచ్చు. దీన్ని పకోడీని కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకుంటే విడివిడిగా వేసుకున్నప్పుడు చాలా బాగుంటది. ఇది చూస్తున్నారా? ఇలా కలుపుకున్నాను. సాల్ట్, ఉప్పు, కోడికి సరిపడేంత నూనె, ఆయిల్ పోస్తున్నాను. చూడండి, నూనె మనం ఎంత కావాలంటే మనం అంత పోసుకోవచ్చు. తగినంత నూనె చేసుకోవాలి. నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు నూనె కాగుతుంది. అది కాగే లోపల మన చెయ్యి ఇలాగ శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని అది వేడే లోపల మనం తీసుకొని ఒక క్లాత్ తీసుకొని ఇలా తెచ్చుకొని నూనె వేడవుతుందా లేదా అని మనం చూసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకొని మనము వర్షం పడ్డప్పుడు, ఎదరు చేంజ్ అయినప్పుడు మనము ఇవి చేసుకుంటే మనం తింటుంటే చాలా బాగుంటుంది. తింటుంటే చేంజ్ అయినప్పుడు మనం చేసుకోవాలి. ఇలాంటి వేడి వేడి వస్తువులు వేసుకుంటే, వేడి వేడి ఐటెం చేసుకుంటే బాగుంటుంది. చాలా నూనె వేడైంది. మనం చూడండి ఫ్రెండ్స్, నేను వేస్తున్నాను పకోడీ. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. 5 మినిట్స్ కాల్చే వరకు మనము ఉంచుకోవాలి. తర్వాత మంచిగా ఇలా కడుక్కొని మనము ఇలాగా పక్కకు పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకొని పేపర్లు మనం ఇలా వేసుకుంటే, మనం ఇది వేసిన తర్వాత మనం పకోడీ కాల్చిన తర్వాత దీంట్లో వేసుకుంటాం కదా, ఆయిల్ మొత్తం పేపర్కి ఇలా పీల్చుకుంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేసుకోవాలి. మనం తినేటప్పుడు బాగుంటుంది. కాదు అది ఆగ నేను స్టాప్ చేసిన. కిచెన్ ఇదంతా చూపించరా? ఇది సలోమి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు అని కిచెన్ ఉంటుంది. కిచెన్ మాత్రం చూపి ఇట్లా సామాన్లు తిప్పి నువ్వు మాట్లాడుకుంటే తీయొచ్చు. నేను మాట్లాడేదా? నువ్వు ఒక్కదాన్నే రావాలి. నువ్వు ఒక్కదాన్ని అన్నీ వేస్తున్నట్టు. అవునా? ఇప్పుడు నువ్వు ఇది మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. వేరే పకోడీ చేస్తున్నాను. తమ్ముడు రెండు ఓపెన్ వద్దు. ఆయిల్ కదా స్టార్టా? అది ఎగినాక
మొత్తం అయిపోయినాక చూడండి ఫ్రెండ్స్, వేడి పకోడీ అయితే రెడీ చేశాను. వేడి పకోడీ అయితే రెడీ అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనాలా. సబ్స్క్రైబ్. సరే, నేను దూరం నుంచి పెడతా, వినబడుతుంది బాగా. చేసుకోవాలి బండి బిజీ. వేడి పకోడీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇదిగో టేస్ట్ చేస్తున్నా, మీరు చూడండి. సూపర్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.